ట్యాక్స్ టెర్రరిజంతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. తెలంగాణలో పట్టణ పరిస్థితిపై ఆ పార్టీ స్టేట్ ఆఫీస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రామచంద్రారావు. మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పైసా నిధులు ఇవ్వలేదన్నారు. ఒక్కో మున్సిపాలిటీకి కోట్లలో అప్పులున్నాయన్నారు రామచంద్రారావు. 123 మున్సిపాలిటీలు 3600 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ అంటే కాంట్రాక్ట్, కరప్షన్, కమిషన్ అని విమర్శించారు. బీజేపీతోనే మున్సిపాలిటీల అభివృద్ధి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 12 ఏళ్లుగా రాష్ట్రంలో బానిస ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. మజ్లిస్ ఓట్ల కోసం కాంగ్రెస్ బానిస పాలన చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలను తరిమి కొట్టాలని సూచించారు కేంద్ర మంత్రి. హైదరాబాద్ లో ఒక భూముల కుంభకోణం అటు బీఆర్ఎస్ పార్టీ చేసినప్పటి నుంచి ఈ పార్టీ దాన్ని కొనసాగిస్తూ ఉంది. పేర్లు మారుతూ ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు. వీళ్ళు ప్రభుత్వ భూమిని కూడా దాన్ని కన్వర్జన్ చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ మీద, వాటర్ ట్యాక్స్ మీద, ట్రేడ్ లైసెన్స్ మీద, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ మీద, మ్యూజియం మీద, బిల్డింగ్ పర్మిషన్ మీద, రోడ్ కటింగ్ మీద, గ్రీవెన్సెస్, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా మీరు డబ్బులు డబ్బు డబ్బులు పన్ను పన్ను పన్ను. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు విముక్తి కావాలంటే బీజేపీ రావాల్సిందే. తెలంగాణను రక్షించాలంటే భారతీయ జనతా పార్టీని మళ్ళీ గెలిపించి ఈరోజు మున్సిపాలిటీని గెలిపిస్తేనే మనకు ఈరోజు విముక్తి ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వము గత 26 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రంలో బానిస ప్రభుత్వాలు నడుపుతా ఉన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు. మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేసేటువంటి బానిస ప్రభుత్వాలు గతంలో బీఆర్ఎస్ నడిపింది, ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ నడుపుతా ఉంది. మజ్లిస్ పార్టీ ఓట్ల కోసం, మజ్లిస్ పార్టీ సమర్థన కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మజ్లిస్ పార్టీకి, దారు సలాంకు, ఓవైసీ బ్రదర్స్కు తాకట్టు పెట్టారని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం నడిస్తే చాలు, మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు నడిస్తే చాలు, ఈ తెలంగాణ ఏమైపోయినా పర్వాలేదని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ 2014లో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలు ఈరోజు దివాలా తీసినాయి, అప్పుల పాలైనవి. హైదరాబాద్ లాంటి తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నటువంటి మన రాష్ట్ర రాజధానిలో వీధి లైట్లు కాలిపోతే ఆ వీధి లైట్ల కోసం బడ్జెట్ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి.